ఇప్పుడు దుగ్గరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల బంగ్లా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం డాక్టర్ బీసీ రాయ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ స్మారక పురస్కారాలను వైద్య సిబ్బందికి అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ పక్షోత్సవాలు, ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి ఉత్సవాలను గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత భారతరత్న డాక్టర్ బీసీ రాయ్, ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ముగ్గురు వైద్యులకు డాక్టర్ బీసీ రాయ్ పురస్కారాలు, రోగులకు ఉత్తమ సేవలు అందిస్తున్న 5 నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతా శిశు సంక్షేమానికి, సంరక్షణకు సేవలు అందిస్తున్న 30 మంది ఆశా వర్కర్స్కి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోస్త్ కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్, టర్మరిక్ రాష్ట్ర కన్వీనర్ యాడ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర, బీజేపీ నాయకులు కొండప్నేని రవీంద్ర, మహిళా నాయకురాలు జంపాల కుసుమకుమారి, కమ్యూనిస్టు నాయకులు జెట్టి బాలరాజు, బీజేపీ మాజీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నల్లనూకల వెంకటేశ్వరరావు, కుర్రా నాగయ్య, షేక్ సుబానీ, వంకదార సుబ్బారావు, తాడిబోయిన శ్రీధర్ బాబు, కొండా శివయ్య, వైద్యాధికారులు డాక్టర్ ఎండి అబ్దుల్ రెహమాన్, డాక్టర్ సి ఇందిరా, డాక్టర్ యు దిలీప్, వైద్య సిబ్బంది శాంతి, స్వాతి, మేరీ, అచ్యుత, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ బీసీ రాయ్ గారి జయంతోత్సవం, అలాగే ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోగుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకు సన్మానించడం జరిగింది. వైద్యులకు డాక్టర్ బీసీ రాయ్ పురస్కారాలు, నర్సెస్కి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు అందజేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కాబట్టి కుటుంబ సంక్షేమానికి, మాతా శిశు సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి ఆశా వర్కర్స్కి ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరిగింది మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా జోగేంద్ర గారు, మన గదే వాసు గారు, బాలరాజు గారు, నల్లనూకల వెంకటేశ్వరరావు గారు, కొండపనేని రవి గారు, అలామ పెద్దలు, మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, దోస్తు సభ్యులు అందరూ కూడా, జంపాల కుసుమకుమార్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. సందర్భంగా డాక్టర్ బీసీ రాయ్ గారిని, ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసినటువంటి సేవను స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువ వైద్యులు కాస్త పర్సు మీద ధ్యాస తగ్గించి నాడి మీద ధ్యాస పెంచి మానవులకు సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. రోగులకు ప్రత్యక్షంగా కనపడే దైవమే వైద్యుడు, అలాగే రోగులను కాపాడే దేవతే నర్సు. కాబట్టి ఆ వృత్తికి ఉన్నటువంటి పవిత్రతను దృష్టి పెట్టుకొని సేవలు అందించాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సుల దినోత్సవం కూడా కారణం. అండ్ కానీ పట్టుదలతోటి ఇటువంటి ఒక కార్యక్రమం ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు తాడిబోయిన రామస్వామి యాదవ్ గారు అక్కడి నుంచి రావటం, పేరున అందరికీ మెసేజ్, ఫోన్లు చేసి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడంలో వారి పాత్ర ఎంతో ఉంది. ఈ సందర్భంగా వారికి గట్టిగా కరతాళతోటి, నేను ఈ ఊర్లో చిన్నప్పటి నుంచి పుట్టింది రేవేంద్రపాడు, బట్ చదువుకున్నంతా కూడా ఇక్కడేను. ఇప్పుడు ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్ దగ్గర అప్పుడు ఉండేవాళ్ళం మా అమ్మమ్మ గారి ఇంట్లో. రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ వెటనరీ హాస్పిటల్ మీదగానే వచ్చేవాడిని. ముందు ఇక్కడ పిహెచ్సి ఉండేది, మధ్యలో కొన్ని కారణాల తర్వాత అది వేరే ప్లేస్కి ఎక్కడికో షిఫ్ట్ అయింది అని అప్పుడులో విన్నాను. మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే మేము కొంత సాయం చేయగలిగాము. ఒకసారి పిహెచ్సి వచ్చిన తర్వాత కావాల్సిన మౌలిక సదుపాయాల్లో హాస్పిటల్ వారు ఏదన్నా అడిగినప్పుడు మా వంతు కర్తవ్యంగా, మా వంతు సాయంగా మేము ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి దాదాపుగా 2 కోట్ల రూపాయల ఫండ్ శాంక్షన్. అట్లాగే అది ఆ పాత బిల్డింగ్ని డిమాలిష్ చేసి
మరి ఒక కొత్త బిల్డింగ్ కట్టుకోవాలి. అలాగే ప్రస్తుతానికి మరి అప్పటి వరకు కూడా మనకి ఈ టెంపరీగా ఒక బిల్డింగ్ కావాల్సి వచ్చి సుబ్బారావు అన్నయ్య అప్పుడు మాట్లాడారు, మనకి ఏదైనా ఈ డిగ్రీ కాలేజీకి అవకాశం ఉంటుందా, ఉంటే మనం మాట్లాడి ఎంత త్వరగా ఇక్కడికి షిఫ్ట్ చేయించుకుంటే అంత బాగుంటుందని. అలాగే కుసుమ్ కుమార్ గారు కూడా ఆ విషయంలో మాకు ఎంతో సాయం చేశారు. అయితే కొన్ని డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కొన్ని పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. అయినా కూడా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడంగానే వాళ్ళు వెంటనే ఎంతో సంతోషంతో సహకరించి మనకి ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి కానివ్వండి, కింద మీరు పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్న దానికి కానీ వారు ఎంతో హెల్ప్ చేశారు. సో ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, వారికి కూడా ఒకసారి మనందరం ఈ సభ తరపున చెప్పుకుందాం. మరియు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పిహెచ్సిలో నిర్వహించుకునే సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవటం నిజంగా చాలా సంతోషదాయకం. దేశాత్మక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా రామస్వామి గారు తమ యొక్క సేవా తత్పరతను చాటుకుంటున్నాడు. ఆయన గతంలో చాలా కార్యక్రమాలు చేసేవారు. హైదరాబాద్లో సందేశాత్మక కార్యక్రమాలు కానీ, ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలను ఆయన హైదరాబాద్లో నిర్వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని నేను చూస్తూనే ఉంటాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. నైటింగేల్ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె సేవా తత్పరత, ఆమె యొక్క మానవత స్ఫూర్తిగా వైద్యులు, వైద్య సిబ్బంది వారు పనిచేస్తున్న తీరుకి నిజంగా అభినందనలు తెలియజేస్తూ, రోజు వైద్యుల దినోత్సవం కూడా మనం బీసీ రాయ్ గారి జన్మదినం సందర్భంగా, ఈ జయంతి సందర్భంగా ఈరోజు వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాం. వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రతి వైద్యుడికి కూడా ఈ సందర్భంగా అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సంరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ తమ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలతో, అలాగే లేడా అనేది సమస్య కాదు. కొందరు దేవుడిని నమ్ముతాం, అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ మన కళ్ళెదుట కనిపిస్తున్న దేవుడు మాత్రం వైద్యుడే. ఆ సందర్భంగా వైద్య దినోత్సవం సందర్భంగా మనందరం బీసీ రాయ్ గారి స్ఫూర్తితో మనం సేవాభావాలు కొనసాగించాలని తెలియజేస్తూ సోదరులకి, స్టాఫ్కి అలంకరించినటువంటి, ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని తీసుకోకపోతే మనం కలుసుకునే వాళ్ళం కాదు. ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ జన్మభూమికి వచ్చి చిన్న పెద్ద కార్యక్రమాలన్నీ ఆయన వంతు ఆయన చేసి ఇవ్వవలసిన వాళ్ళకి ఎవరికైనా తండ్రాలు రూపేనా ఇచ్చి సహాయపడి ఎన్నో విధాలుగా గ్రామాల్లో కూడా సేవ చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు. గురించి చెప్పుకున్నారు. వాళ్ళకి నాకు తెలిసినటువంటి ఇక్కడ అందరూ కూడా కొన్ని సంవత్సరాల తరఫున వచ్చారు. మరి గ్రామంలో ఉన్నటువంటి అవసరాన్ని మనం అందరం కూడా కూర్చొని చర్చించుకోవటానికి ఇది మంచి వేదిక ఉందని నేను అనుకుంటున్నాను. వైద్యం ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు అవసరమే, కానీ ఈ రెండు ముఖ్యంగా అనగా మా మహిళా సమాజం 1954 సంవత్సరంలో ప్రారంభించబడింది. ముఖ్యంగా అప్పుడు మేము ఫస్ట్ తీసుకుంది గారు అని పంపాల రత్నమాణిక్యమ్మ గారు. జస్టిస్ టైంలో ఆయన పెద్ద పోస్టులో ఉన్నారు. ఆయన కలిసేవాళ్ళు కాదు. కలెక్టర్ మాణిక్యమ్మ గారు, ఆయన కలెక్టర్ చేశారు ఆ రోజుల్లో. భార్యని మాణిక్యమ్మ గారు. మానవ సేవే మాధవ సేవ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ సమాజంలో అనేక రుగ్మతలు, ఇప్పుడు వాతావరణంలో కాలుష్యం అనేక రకాలుగా గతంలో చెప్పారు ఇందాక రామస్వామి గారు. ఈ వ్యాధి లాంటి కొన్ని రోజుల్లో అంటువ్యాధుల్లాగా వస్తూ ఉండేవి. కూడా భయపడకుండా ఆ రోజుల్లో మరి
బిసి రాయ్ గారు మరి ఎంతో ధైర్యంతో మరి స్వచ్ఛందంగా కూడా కొంత వైద్యం చేశారు. ఉన్నటువంటి సేవలు అందించినటువంటి ఈరోజు ఆయనకి జయంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. సంవత్సరం కూడా ఇలాగే కండక్ట్ చేసి మన అందరిని ఆహ్వానించి ఆయన గురించి వివరించి మరి సమాజంలో కూడా ఇలాంటి రుగ్మతలు వచ్చినప్పుడు అందరూ కూడా దీని బాధ్యత వహించి పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా ఒకటి. ఇప్పుడు నిన్న జీవిస్తున్న సమాజంలో ఒక భాగం పారిశుద్ధం సంబంధించి ఎవరి కాళ్ళు అవేర్నెస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వేయటం, ప్రభుత్వం కూడా ఎంతవరకు దాన్ని బాధ్యతగా తీసుకుంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. పక్కన కూడా పరిశుభ్రతగా ఉంచుకోవడం, అలాగే ఎదటి వాళ్ళ దగ్గర కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం కూడా నెల్లిలో కిరణాల ప్రభావం కారణంగా ఓజోన్ పొర దెబ్బతినటం మూలంగా కూడా కొంత ఈ ఎండ ప్రభావం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ జ్వరాలు వస్తున్నాయి. ఈ జ్వరం ఇందా చెప్పారు రామస్వామి గారు పట్టుకొని అన్ని రకాల వ్యాధులకి వైద్యం చేసేవాళ్ళు. ఈ రోజున అలా కాదు, ఏ అవయవానికి ఆ అవయవానికి వైద్యం చేసే పరిస్థితి వచ్చింది. ఏ జ్వరం వచ్చిందో కూడా తెలియలేదు. నిన్న గారి గురించి మనందరికి తెలిసిందే, ఎంత గొప్ప డాక్టర్ ఆయన, అంత పెద్ద రాజకీయ నాయకులు కూడా, అంత పెద్ద ముఖ్యమంత్రిగా కూడా ఎంతో సుపరిపాలన అందించిన వ్యక్తి. సో అలాంటి సేవా దృక్పథం ఉన్న బిసి రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డే జరుపుకోవడం, ఆయన చూపించిన బాటలో నడిచే అవకాశం మాకు కలగడం కూడా ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. సో ఆయనకు కూడా స్మరించుకుంటూ ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నర్సుల సేవకి ఎంత గొప్ప సేవ అనేది చూపించడం ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు మనకి చూపించడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ మనం కోవిడ్లో కూడా చూసుంటారు ఎంత సేవ చేశారు నర్సులు అనేది. డాక్టర్లు ఎంత సేవ చేశారో డాక్టర్లకు మించి కూడా నర్సులు సేవ చేయాల్సిన అవసరం అవకాశం వచ్చింది అప్పుడు. ఆ టైంలో ప్రతి ఒక్క నర్సు కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళు ఐసీయూ లోపల ప్రతి బెడ్ పక్కన నిలబడి వాళ్ళు ఎంతో సేవ చేసి ఎన్నో ప్రాణాలను కాపాడగలిగారు. సో అలాంటి నర్సులకు కూడా మనం గుర్తించుకోవడం అనేది ఎంతో ఆవశ్యకత. సో అలాంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నర్సెస్ డే కూడా జరుపుకోవడం, అలాగే పనిచేస్తున్న నర్సులందరికీ కూడా మనం గౌరవించుకోవడం అనేది మన కృతజ్ఞతగా మనం భావించాలి. పనిచేయడం అంటేనే సేవ. ఎలాంటి డాక్టర్గా పనిచేయాలన్నా ఎంతో కొంత సేవ ఉంటుంది దాంట్లో. అలాంటిది గవర్నమెంట్ డాక్టర్గా పనిచేయడం అంటే ఇంకా డబుల్ సేవ అది. సో అది అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో ఎక్కడ వెళ్ళి చేపించుకోలేని వారు గవర్నమెంట్లోకి వచ్చి హ్యాపీగా మంచిగా చెప్పి వాళ్ళకి వచ్చిన రోగాన్ని నయం చేసుకొని తిరిగి వెళ్తూ ఉంటే, వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే అదే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మాకు. సేవలో ఉండడం, దానికి తగ్గట్టుగా ఇంత మంచి గ్రామంలో పనిచేయడం ఇంకా ఎక్కువగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. దుగ్గిరాల లాంటి ఊర్లో పనిచేయడం ఎంత అదృష్టం అంటే, ఇక్కడ పర్యావరణం అంత బాగుంటుంది, ప్రజలు అంతకంటే బాగుంటారు, ఏం ప్రాబ్లం చేయరు. ఇక్కడ రాజకీయ నాయకులందరూ మంచిగా అందరూ సహకరిద్దామని ముందుకు వస్తూ ఉంటారు. స్వచ్ఛంద సేవల వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా వస్తారు. సో ఏంటంటే నేను స్పెషల్గా చెప్పాలనుకుంటుంది మన జంపాల కుసుమకుమారి గారి గురించి. మేడం గారు నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆవిడకున్న డెడికేషన్ చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఈ రోజుకి అంత డెడికేషన్తో పని చేయలేకపోతున్నానని సిగ్గు కూడా వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. తిరిగి ఈ ఊరికి పిహెచ్సి తీసుకొచ్చింది ఆవిడ. వారిని డొనేట్ చేసి పిహెచ్సి కోసం ఇచ్చేసి ఆ పిహెచ్సిని ఇక్కడ రన్ చేసేటట్టు చేయడం మూలంగానే మేము ఇక్కడ రాగలిగాం. సో దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి ఇక్కడ ఒక భవనం ఉంది, పక్కనే కొత్త బిల్డింగ్ వస్తుందంటే వచ్చేదాకా ప్రయత్నించారు. ఎన్ని లెటర్లు తీసుకెళ్లి ఎంతమందికి ఇచ్చారనేది నాకు తెలుసు. ఆవిడ ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టించేటట్టు చేసినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆగలేదు, భవనం వచ్చేసింది కదా ఆగలేదు. భవనం వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? దుగ్గిరాలకి పనిచేయడం అదృష్టం, దుగ్గిరాల్లో ఉన్న ప్రజలతో పనిచేయడం అదృష్టం, దుగ్గిరాల్లో ఉన్న సేవా కార్యక్రమాలు చేసే స్వచ్ఛంద సేవలతో పాటు పనిచేయడం డబల్ అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా రామస్వామి గారు సేవ గురించి నాకు కాంటాక్ట్లో ఉంటారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ డాక్టర్స్ డే కూడా మొన్న 40 మంది డాక్టర్లకి సన్మానం చేయడం పెద్ద ఎత్తున చేసి ఆ ఫోటోలు పెడతా ఉంటారు. వారు వేరే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అలాంటి వారు గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కానీ తప్పకుండా వచ్చి వైద్యులకి నర్సులకి ఖచ్చితంగా కూడా ఈ గుర్తింపు అనేది ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఆయన చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, ఆయనకు ఉన్న తపన, డెడికేషన్ నాకు ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది, ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది నాకు. సో అలాంటి ఆయనకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత. ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అన్నది అందరిలో ఉంటుంది. అది ఏ వర్క్ అయినా కానీ. ముఖ్యంగా ఏంటి అంటే డాక్టర్ గురించి చెప్పాలి అంటే చెప్పాలి.
అది ఆయన వర్క్ విషయంగా కానీ లేకపోతే ఆయన ఎలాంటి వారని కానీ ఆ పేషెంటే చెప్పగలుగుతారు. ఒక డాక్టర్కి సంతృప్తినిచ్చేది ఆ పేషెంట్ మాట్లాడే మాటలే. ఏదైనా రోగంతో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అందుకొని వాళ్ళకి తగ్గితే వాళ్ళు చెప్పే ఆ మాటలు నిజంగా ఆ రోజు అనిపిస్తుంది మాకు ఆ చదివిన చదువు కష్టం లేదు ఇంకేదైనా మేము పడిన ఇబ్బందులన్నీ ఆ నిమిషం మర్చిపోతాము. సో చెప్పినట్టు ఇందాక డాక్టర్ గురించి చెప్పాలి అంటే పేషెంటే చెప్పాలి. చెప్పా కదా ఇందాక అప్రిషియేషన్ అనేది ఏ పనికైనా చాలా ముఖ్యం. ఏ విలేజ్లో కానీ ఏ పిహెచ్సిలో కానీ ఇలాంటి డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఆ విలేజ్లో ఉన్న అసోసియేషన్స్ వచ్చి చేయడం అయితే నేను చూడలేదు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ గుర్తుపెట్టుకొని వచ్చి మాకు ఒక అప్రిషియేషన్ ఎంకరేజ్మెంట్ లాగా మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంకరేజ్మెంట్తో మాకు ఇక్కడ ఏరియాలో కూడా దుగ్గిరాల్లో సార్ అన్నట్టు పర్టికులర్గా విలేజ్లో అసోసియేషన్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇంత పట్టించుకొని మాకేదైనా ఇబ్బంది ఉంది లేదు ఇంకేదైనా మీకు హెల్ప్ కావాలా అలాంటివి లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరగడం నేను ఎక్కడా చూడలేదు. ఏంటంటే ఇంకా మనకి వర్క్ చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలి ఉంటుంది. టైం వచ్చింది ఇలాంటివి చేయడం. హ్యాపీ నర్సెస్ డే.